ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. పువ్వులు పూచెను పూజకు స్వామి పునుడై కలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, పరిమళ హత్తరు గంధము పూచెద పాదంబుల నిడరా, ధూపదీప నైవేద్యంబుల మా పూజలు గైకొనరా. వెలిశావు ఈ జగమంతా ఇలవేల్పుడవై, నిలిచావు మా గృహమందు గురుదేవుడవై. పరిపూర్ణుడా పూర్ణానంద పుల్లయార్యా, పువ్వులు పూచెను పూజకు స్వామి పునుడై కలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, తనువు ధనము మనసు నంత తమకే ఇచ్చితి, ఆత్మాంగస్థానా భావములచే కొలచితి. అహతనువు ధనము మనసు నంత తమకే ఇచ్చితి, ఆత్మా అంగస్థానా భావములచే కొలచితి. తల్లి తండ్రి గురుడే దైవమంచు తలచితి, మీ శరణాదులినయ్యి పాదములనే కొలచితి. కరుణించరా కరుణాళవాల నిన్నె నమ్మితి, పాలించగా పరిపూర్ణుడా మీ పంచజేరితి. పువ్వులు పూచెను పూజకు స్వామి పూర్ణుడై కలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా, పూర్వ జన్మమందు పూర్ణ గురులా చేరక, పుడమి పైన జన్మ పూనియత్తావలసెరా. పూర్వ జన్మమందు పూర్ణ గురులా చేరక, పుడమి పైన పూని జన్మయత్తావలసెరా. భ్రాంతి చేత భార్య బిడ్డలను నే కంటిరా, భారామంత మీదే ఎంచు బంటై నిలతురా. సవరించరా సంసార బాధకు తాళలేనురా, సాగించరా సకలంబు మీదు సన్నిధి చేర్చితి. పువ్వులు పూచెను పూజకు స్వామి పూర్ణుడై కలేరా, గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా.
బట్ట బయలు చూపి నాదు భ్రమలు బాపరా, మూలమేమి లేని ఎరుక ముంచి వేయరా. బట్ట బయలు చూపి నాదు భ్రమలు బాపరా, మూలమేమి లేని ఎరుక ముంచి వేయరా. పంచదశియు చూపి నాదు అహము ననచరా, జనన మరణ కాల చక్రమాపి వేయరా. మరుజన్మమే ఇక లేదు 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 ఎంతు జీవించరా, శరణాగతుడు ఈ చక్రపాణిని, పూలు పూచెను పూజకు స్వామి పూర్ణుడయి కలేరా. గంగా జలములు తెచ్చితి మీ పాదంబులను గడుగా. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై, గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు స్వామి. జై గురు. జై గురు అందరికి. నిన్న 10వ శ్లోకం కాటికి పూర్తయింది. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యాస్ అస్మదాముష్మిన్ స్థవే తేనాస్య శ్రవణాత్తరహత్తం మననాధ్యానాచ్య సంకీర్తనాత్. సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాధీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టదా పరిణతం చైశ్వర్య మవ్యాహతం. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ విధంగా ఆ దేశికేంద్రుడు పరబ్రహ్మ నిర్ణయం దాకా తీసుకెళ్తున్న శ్లోకం ఇది. ఆ దేశికేంద్రుడు పరబ్రహ్మ నిర్ణయం దాకా తీసుకెళ్తున్నటువంటి శ్లోకం ఇది, కడమెట్టు. ఈ దేశికేంద్రుడు, ఆ దేశికేంద్రుడు ఇందులో రెండే భాగాలున్నాయి. ఇందులో రెండే భాగాలున్నాయి, ద్విపుటి అంటారు. అవి శూన్యము, సర్వము. శూన్యం నుండి సర్వం వచ్చింది. ఇది సర్వవేదాంత శిరోభూషణానికి ఈ పేరే పెట్టారు, శూన్యం సర్వము అని. శూన్యము సర్వము, శూన్యం నుండి సర్వం వచ్చింది. సర్వం మరలా శూన్యంలో కలిసిపోయింది. శూన్య సర్వములు ఒకటే అన్నప్పుడు సర్వాత్మ శూన్య సర్వములు ఒక్కటే అనే నిర్ణయము పొందినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సర్వాత్మ అనే నిర్ణయం తెలిసింది. ఎవరైతే ఈ సర్వాత్మ అనేటువంటి నిర్ణయము శూన్య సర్వములు ఒకటే అన్నప్పుడు, అది సర్వాత్మ అన్నప్పుడు, శూన్య సర్వములు ఒక్కటే అనేటువంటి నిర్ణయం పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సర్వాత్మ అనేటువంటి నిర్ణయం తెలిసింది. అప్పటికి పంచీకృతము అపంచీకృతము అనే రెండు భాగాలు లేవుగా. పంచీకృతంగా తయారైనటువంటి ఈ విధి, అపంచీకృతము అనేటువంటిది కూడా లేదు. ఈ రెండు భాగాలున్నంత వరకు శూన్యం వేరుగా సర్వం వేరుగా ఉంటుంది. ఈ రెండు ద్వంద్వంగా ఉన్నంతసేపు ద్వయంగా ఏర్పడి శూన్యం వేరుగాను సర్వం వేరుగాను ఉంటుంది. సర్వం అంటేనేమో 5/5లుగా 25గా కనబడుతున్నటువంటి పంచీకృత భాగం అంతా 5/5 25 పంచీకృతము 5 భాగాలుగా ఉంటుంది.
నేత్ర పంచీకరణ, దేహ పంచీకరణ, ఆత్మ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ, ఇట్లా 5 25గా ఉంటుంది. శూన్యం అంటే అపంచీకృత భాగం. ఈ పంచీకరణాలు ఏవి 25 భాగాలుగా ఉండేటువంటిది అయితే కాదు. అపంచీకృత భాగం శూన్యము అంటే. ఆదిలో అవ్యక్త, అవ్యక్తాన్ మహత్తు అనేదంతా శూన్య భాగంలో ఉంది. మొదట ఆదిలో అంటే మొదట్లో ఏమై ఉంది? అవ్యక్తంగా ఉంది. దేనితోనూ వ్యక్తంగా లేదు, వ్యక్తపరచుకోలే, అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్నటువంటిది ఏమైంది? మహత్తు. ఈ మహత్ అంతా కూడా అనేదంతా కూడా శూన్య భాగంలో ఉంది. అప్పటికి అవ్యక్తంగా ఉన్నటువంటి విషయం అది శూన్యం కూడా కాదు. మహత్తు అనే స్థితి కలిగినప్పుడే శూన్యముగా తెలియబడతా ఉంది, చెప్పబడతా ఉంది. ఈ విధంగా ఈ కేవల నిర్గుణ పంచీకృతం అపంచీకృతం ఒక్కటైపోయితే, అవి పంచీకృతము అపంచీకృతము ఒక్కటైపోయినాయి. రెండుగా లేవు. అవి లేవిక రెండుగా లేవు. ఉన్నది కేవల నిర్గుణ పరబ్రహ్మం ఒక్కటే. ఉన్నది కేవలము నిర్గుణ పరబ్రహ్మం ఒక్కటే అనేటటువంటి నిర్ణయ స్థితికి చేరతాడన్నమాట. ఆ నిర్ణయానికి చేరతాడు. ఈ కేవల నిర్గుణ పరబ్రహ్మ స్థితిని ఈ చివరి శ్లోకం చెప్తున్నారు. ఈ 10వ శ్లోకం చివరి శ్లోకంగా ఇదే నిర్ణయించినారు. కడ శ్లోకం ఇది. స్థితి కూడా బోధ స్థితి, పూర్ణస్థితి బోధ. ఈ కేవల నిర్గుణ పరబ్రహ్మ స్థితిని ఈ చివరి శ్లోకంలో చెబుతా ఉన్నారు. దీని తర్వాత ఒక్కటే శ్లోకం ఏముంది? మంగళాశాసనం ఉంటుంది. దీని తర్వాత ఒక్కటే శ్లోకం ఉంటుంది, మంగళాశాసనం ఉంటుంది. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. తొలిపాదం సర్వాత్మత్వ మితి కృతమిదం. స్ఫుటీకృతం అంటే స్పష్టంగా తెలియబడింది. స్ఫుటీకృతం అంటే ఏమి? స్పష్టంగా తెలియబడింది. కేవలం తెలియబడటం కాదు, స్పష్టంగా తెలిసినట్టు. కేవలం తెలుసు, కేవలం నాకు తెలుసు అని అంటాం బాహ్య వాక్యాల్లో. పూర్తి తెలుసు అనేటువంటి విషయం కాదు. కేవలం నాకు తెలుసు అంటే మరి స్పష్టంగా తెలిసిందంటే పూర్తి తెలిసినట్టు లెక్క. స్ఫుటీకృతం అంటే స్పష్టంగా తెలియబడింది, కేవలం తెలియబడటం కాదు. స్పష్టంగా తెలియబడింది. ఎంత స్పష్టంగా అంటే చూడండి, స్పష్టంగా తెలియబడింది ఎంత స్పష్టంగా అంటే సర్వాత్మగా తెలియబడింది. సర్వం గురుస్వరూపం, సర్వం గురుస్వరూపంగా తెలియబడింది అంతే. శూన్యము సర్వము అనే విభజన లేకుండా తెలియబడింది. ఇక్కడ శూన్యము సర్వము అనేటువంటి విభజన లేకోకుండా తెలియబడింది. విభజించడానికి వీలు లేకుండా తెలియబడింది. విభజించేదానికి వీలు లేకుండా తెలియబడింది. శూన్యమని సర్వమని గుర్తించేవాడు లేకుండా పోయాడు. ఇక శూన్యమని గాని సర్వమని గాని గుర్తించేదానికి వీలు లేకుండా పోయినాడు. ఇప్పుడు లేదు శూన్యం అనేది. పూర్ణస్థితికి వచ్చిన తర్వాత శూన్యము లేదు. పరిపూర్ణాన్ని శూన్యమని అనరాదనే దానికి కరెక్ట్ నిదర్శనంగా ఇప్పుడు మనకు అర్థమైపోయింది. శూన్యమని సర్వమని గుర్తించేవాడు లేకుండా పోయాడు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ ముష్మిన్ స్తవే
అముష్మిన్ స్తవే. ఇతి తరువాత మరలా ఇదం వేశారు. ఇతి తర్వాత మరలా ఏమి ఇదం వేశారు. 2 ఇదంలు వేస్తున్నారంటే అర్థం 2 ఇదంలు వేస్తున్నారంటే అర్థం ఏముంది? ముందు 0 పెట్టాడని అర్థం. ముందు 0 పెట్టాడని అర్థం. ఇప్పుడు ఓం కారానికి ముందు 0 పెట్టాడు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం ఇదం యస్మాద్ అముష్మిన్ స్తవే. ఈ విధంగా 2 విధాలుగా 2 విధములు పెట్టాడు. 2 విధములు వేస్తారంటే ఏమి? ఇక్కడ మొదట 0 పెట్టారని అర్థం. మనకు నిదర్శనం చూడండి, ఇది మన సిగ్నల్, అది మన గుర్తు, మన సాంప్రదాయ గుర్తు. 0 ముందు 0 పెట్టాడని అర్థం. ఓం కారానికి ముందు 0 పెట్టాడు. మరలా స్ఫుటీకృతం అంటే నీవు ఉన్నానంటావేమోనని, స్ఫుటీకృతం అంటే నీవు ఉన్నానంటావేమోనని, నీవు లేవని చెప్పడానికి ఇంకో ఇదం వేసి చెప్పారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం. స్ఫుటీకృతం అంటే స్పష్టంగా తెలియబడింది, నిర్ణయమైనదన్నా అంటున్నావు. ఇక్కడ నిర్ణయమైనదంటున్నావుగా. నిర్ణయమైంది అని నిర్ణయింపబడినటువంటి వాడున్నాడు. నువ్వు ఇప్పుడు నిర్ణయమైందని అంటున్నావు కదా. అంటున్నా అంటే ఎవరు? నువ్వు ఉన్నావని లెక్క. నిర్ణయమైందని అనే నిర్ణయింపబడినటువంటి వాడు ఉన్నాడు అనే భావన నీకు కలుగుతుందేమోనని, ఈ భావన నీకు కలుగుతుందేమోనని, కలగదా? మరి కలుగుతుంది కదా. అట్లా కలుగుతుందేమోనని ఇంకో ఇదం వేశాడు మళ్ళా. దాని అర్థం ఏమి? ఓంకారానికి ముందు 0 పెడితే ఏమైంది? ముందు 0తో ఎలా పలకాలింగా? ఓంకారానికి ముందు 0తో ఎలా పలకాలింగా? ఓంకారం పలకలేవుగా, ఆడ పలకలేవు నువ్వు. ఒకటి లేనిదయింది ఆడ. త్రిమాతృకల్లో కూడినటువంటి ఓంకారమునకు ముందు 0 పెడితే, అకార ఉకార మకార అర్ధమాతృకలలో ఈ త్రిమాతృకలు ఉన్నాయి కదా, త్రిమాతృకలలో కూడినటువంటి ఓంకారమునకు ముందు 0 పెడితే అమాతృకం అయిందడ. మౌనం అయిపోయిందన్నమాట. ఇంకా పలికేదానికి పలికే లేదు, తానే లేడు, మౌనం అయిపోయింది. అదే నిర్వాసన మౌనముద్ర స్థితి. అటువంటి స్థితిని సూచిస్తూ సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అంటున్నాడు. అటువంటి స్థితిని సూచిస్తూ సూచన చేస్తా ఉన్నాడు. ఆ సూచనలో సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం అంటున్నారు. కాబట్టి ఈ రకంగా త్రిపుటి ద్విపుటులలో త్రిపుటి అంతా ఓంకారానికి దిగువ ఉంటుంది. ద్విపుటి అంతా 2గా ఉండేటువంటిదంతా ఓంకారానికి దిగువ ఉంటుంది. అక్షర పరబ్రహ్మ స్థితి కేవల పరబ్రహ్మ స్థితిని సూచించేది. ఈ చివరి శ్లోకం మరీ గుర్తు చేస్తా ఉన్నాడు. అక్షర పరబ్రహ్మ స్థితి కేవల పరబ్రహ్మ స్థితిని సూచించేది ఈ చివరి శ్లోకం. కైవల్య నిర్ధారణ ఇది. పరబ్రహ్మ నిర్ణయ నిర్ధారణ అన్నమాట. పరబ్రహ్మ యొక్క నిర్ధారణ అయిందన్నమాట ఇక్కడ. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఇప్పటి వరకు సగుణ బ్రహ్మ ఉపాసన నుంచి సగుణంగా అన్ని వ్యవహరిస్తూ
పంచీకృతంగా ఉంటూ ఇంతవరకు ఎట్లున్నావు? సగుణ బ్రహ్మ ఉపాసన నుంచి నిర్గుణ బ్రహ్మ ఉపాసన వరకు బోధించిన బోధ విధానంలో ఇక్కడి నుండి చిట్ట చివరిదైన పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడి నుండి చిట్ట చివరిదైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. నీవు లేనివాడవని ఎప్పుడైతే బ్రహ్మనిష్ట నుండి చూసుకుంటావో, ఎక్కడి నుంచి తెలియబడాలా? బ్రహ్మనిష్ట నుంచి తెలియబడాలా. నీవు లేనివాడవని, ఇదంతయు అబద్ధము, నువ్వు లేవు, ఇదంతయు అబద్ధము, నువ్వు లేవు అని మనం చెప్పుకుంటానే ఉంటాం. మరి ఏ నిష్టలో తెలియబడాలా నీవు లేననేటువంటి నిర్ణయము అంటే బ్రహ్మనిష్ట నుండి చూసుకుంటావో అప్పుడు నాహం అనే నిర్ణయాన్ని పొందుతావు. నాహం అనే నిర్ణయాన్ని పొందినప్పుడు నీకు మోక్షం, కైవల్యం, జన్మరాహిత్యం సిద్ధించినట్లు. అహం నేను లేను, నా హం అంటే నేను లేననే నిర్ణయం ఎప్పుడైతే పొందుతావో, అనే నిర్ణయాన్ని పొందినప్పుడు నీకు మోక్షం, కైవల్యం, జన్మరాహిత్యం సిద్ధించినట్లేగా. ఇంకేముందాడా? నీవు లేనితో ఉన్నదేది? ఉన్నది బయలు. లేనిదేది? ఎరుక. ఉన్న బయలు, లేని ఎరుక. ఏతన్మిథ్యా శుద్ధ వియత్కించిన్నాస్తి ఇతి తే మయా కొంచెం కూడా లేదు. ఇంకా ఇతి తే మయా ఇంకా కొంచెం కూడా లేదు. ఏతన్మిథ్యా శుద్ధ వియత్కించిన్నాస్తి ఇంకేముంది? కొంచెం కూడా లేదు. అట్లా తీసుకుంటే ద్వాదశిలోకి తీసుకున్నప్పుడు నిర్మూలమే తదజ్ఞాన శరీరం నాస్తి కేవలం. పైదేమో ద్వాదశి నిర్ణయం, కిందేమో షోడశి నిర్ణయం, పరిపూర్ణ నిర్ణయం ఒకటోది. రెండోదేమో ఎరుక లేని స్థితిని తెలియబచ్చేటువంటి విధానం. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఏది? నిర్మూలమే తద జ్ఞాన శరీరం నాస్తి కేవలం. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఏమని? ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. నీ కోటి మాటలకి ఇదే జ్ఞాపకమై ఉండమని చెప్తాడు బృహద్వాసిష్టంలో శివరామ దీక్షితులు. కోటి మాటలకు ఇదే జ్ఞాపకమై నిర్ణయింపబడు. ఇట్లా కైవల్య మోక్షం శేషంగా, శేషించినదే పరిపూర్ణం. ఇక్కడ మిగిలేదేమి? కైవల్య మోక్షం. శేషంగా మిగిలింది ఇది. శేషించినదే పరిపూర్ణం. శేషమే లేకుండా పోయింది. ఇదేముంది? అదే పరిపూర్ణం. అక్కడ ఏమి శేషం లేదు. బయలు. బ్రహ్మనిష్ట వరకు పూర్ణం. నువ్వు బ్రహ్మస్థితిని పొందే వరకు పూర్ణం. పరబ్రహ్మ నిర్ణయము పరిపూర్ణం. చూడండి, బ్రహ్మనిష్ట వరకు తన్ను తాను తెలియబడే స్థితి వరకు పరిపూర్ణం. నాహం నేను లేను అనే నిర్ణయం పొందిన తర్వాత పరబ్రహ్మ నిర్ణయం. పరబ్రహ్మ నిర్ణయమే అదే పరిపూర్ణం, అదే బయలు. శూన్యమును బయలనరాదని ఒక నియమం. ఇక్కడ వచ్చింది వాక్యం. శూన్యమును బయలనరాదని ఒక నియమం ఉంది. కారణం, ఆ శూన్యం నుండే ఈ సర్వం ఉత్పన్నమైంది. ఆ శూన్యం నుండే ఈ సర్వము ఉత్పన్నమైంది. మరలా తిరిగి ఈ సర్వము అక్కడికి అంటే ఆ శూన్యంలోకే చేరుతుంది. ఆకాశం శూన్యం బని అనదగు. ఆకాశం శూన్యం అంటే అక్కడి నుంచినే వచ్చింది. అంటే ఆకాశం అంటే ఏమి గుణం? దానికి శబ్ద గుణం ఉంది. శబ్దం నుంచినే కదా
మరి శబ్దం ఎట్లొచ్చింది? అకార ఉకార మకారముల చేత ఓంకారమై, అదే ప్రణవాక్షరమై, అదే శబ్దమై ఏర్పడతా వచ్చింది. తిరిగి మళ్ళీ ఆ స్థితిని పొందుతుంది. నీవు మనస్సును గురువుకు అర్పించినప్పుడు ఇంక ఇక్కడ ఏమీ పని చేయదు. ఈ పని చేయనివి ఏం చేస్తాయి? ఇవన్నీ అర్పణ అవుతాయి. ఆకాశానికేమో అంతరేంద్రియాలు అర్పణ అయితే అర్పణం, వాయువుకేమో ప్రాణేంద్రియాలు అర్పణం అవుతాయి, అగ్నికేమో జ్ఞానేంద్రియములు అర్పణం అవుతాయి, జలానికేమో విషేంద్రియాలు అర్పణం అవుతాయి, భూమికేమో కర్మేంద్రియాలు అర్పణమవుతాయి. ఈ అర్పణ జరుగుతుంది. ఆ మెయిన్ విరాట్ ఇక్కడ ఉండిగిన పని చేస్తా ఉంటేనా కనిపించుకొని ఉంటుంది అన్నిటినీ. దాన్ని ఒకటి గురువుకు అర్పణ చేస్తే, గురువార్పణం చేస్తే అన్ని సర్వము ఎక్కడికి నుంచి వచ్చినాయో అక్కడికి పోతాయి. ఇట్లా ఒక నియమం ఉంది. ఇక్కడ శూన్యమును బయలనరాదని ఒక నియమం ఉంది. కారణం, ఈ శూన్యం నుండే ఈ సర్వం ఉత్పన్నమైంది. చూడండి, మరలా తిరిగి ఎక్కడ పోతాంది? ఈ సర్వం అక్కడికి అంటే ఆ శూన్యంలోకే చేరుతా ఉంది. కాబట్టి శూన్య సర్వములు ఒక్కటే. శూన్యము సర్వములు ఒక్కటే. అందుకని కేవలం శూన్యం సర్వం అనే విషయం చెప్పటం అనే పద్ధతిగా, అందుకని ఇది కేవలం శూన్యం అన్నారు. దీన్ని సర్వం అనే విషయం చెప్పటం అనే పద్ధతిగా భగవద్వచనంలో మొత్తం సిద్ధాంతాన్ని చెప్పినప్పటికీ, భగవద్గీతలో మొత్తం సిద్ధాంతాన్ని అంతా చెప్పినప్పటికీ కేవలం పరబ్రహ్మ నిర్ణయం వరకు బోధించడానికి శూన్యం నుంచి సర్వం, సర్వం నుండి శూన్యం అని 2 పద్ధతులను బోధిస్తారు భగవద్వాక్యంలో. అందుకు కేవలం పరబ్రహ్మ నిర్ణయం వరకే బోధింపబడుతుంది. అది పూర్ణబోధకు వర్తించదు. అందుకే పూర్ణబోధ అనేటువంటి స్థితి అది కూడా లేనిదై ఉంది. ఈ 2 పద్ధతులను బాగా అధ్యయనం చేయడం గురించి, ఈ 2 పద్ధతులను బాగా అధ్యయనం చేయాలనేటువంటి విధంగా ఉపనిషత్తులలో బోధించబడింది ఇది. కానీ మనకు అతి దగ్గరగా అవతారుడు మెహర్ బాబా కాబట్టి వారు చూపించినటువంటి పద్ధతి భగవద్వచనం గ్రంథంలో శూన్యం నుండి సర్వము, సర్వం నుండి శూన్యము అనే నిర్ణయాన్ని మనం బాగా అధ్యయనం చేయవచ్చు. శూన్యం నుండి సర్వము, సర్వం నుండి శూన్యం అని బాగా మనం అధ్యయనం చేయవచ్చు. భగవద్వచనం అనేటువంటి గ్రంథం మెహర్ బాబా గారు రాసినటువంటిది. అదే అంశాన్ని ఇక్కడ సూచన మాత్రంగా తెలియజేస్తున్నారు. అదే అంశాన్ని ఇక్కడ సూచన మార్గంగా తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ పూర్ణబోధలో సర్వాత్మత్వం మితి స్ఫుటీకృతం మిదం యస్మాద్ అస్మిన్ అముష్మిన్ స్తవే. ఆ యస్మాత్ ఇదం తర్వాత మళ్ళీ వేశాడు. ఆ యస్మాత్ ఇది ఇదం తర్వాత మళ్ళీ వేశాడు. యస్మాత్ తస్మాత్ 2 శబ్దాలు ఉన్నాయి. యస్మాత్ తస్మాత్ సంస్కృతంలో ఈ 2 శబ్దాలు ఉన్నాయి. యత్ కించిత్ కరోతి, యత్ కించిత్ కరోతి అంటే యత్ అనే ధాతువు, యత్ అనేటువంటి ధాతువు నుండి యస్మాత్ అనే శబ్దం, తత్ అనేటువంటి ధాతువు నుండి తస్మాత్ అనే శబ్దం వచ్చాయి. కాబట్టి యస్మాత్ అన్నది ఏమి సూచిస్తా ఉంది, ఏమి సూచిస్తోంది? యస్మాత్ అనేది అంటే తత్ రహితంను సూచిస్తోంది.
తస్మాత్ అనే తత్ అనేటువంటి రహితమును సూచిస్తా ఉంది. ఎందుకంటే తత్తు కనుక ఉన్నట్లయితేనా, తత్తు ఉన్నట్లయితే తత్తు కలిస్తే ఎప్పటికైనా త్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా తత్ అనేది కలిస్తే ఎప్పటికైనా కూడా త్వం అనేటువంటిది వస్తుంది, దానికి అవకాశం దొరుకుతుంది. త్వం ఉన్నంత కాలము తత్తు ఉంటుంది, త్వం లేకపోతే తత్తు కూడా ఉండదు. తెలుసుకునేవాడు లేకపోతే తెలియబడేది లేకుండా పోతుంది. తెలుసుకునేవాడు ఎప్పుడైతే లేకపోతాడో తెలియబడేది కూడా లేకుండా పోతాడు. యస్మాదముస్మిన్ స్తవే, మరలా అక్కడే ఆగిపోతావేమోనని ఆముష్మిన్ స్తవే అన్నాడు. ఆముష్మిన్ స్తవే అన్నారు. ఆముష్మిన్ అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచిస్తుంది. ఆముష్మిన్ అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచిస్తుంది. మానవ జన్మకు 2 ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ, ఐహికమని ఆముష్మికముని. మనకేమి 2 ప్రయోజనాలు ఉన్నాయి, ఐహికము ఆముష్మికము. ఈ ఆముష్మికము అనే శబ్దాన్ని తరచుగా వాడరెవరు కూడా. ఈ ఆముష్మిక అనే శబ్దాన్ని తరచుగా వాడరెవరు కూడా. ఎందుకంటే చిట్ట చివరిదైన పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచించేదే ఆముష్మికము. ఆ చిట్ట చివరిదైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచిస్తా ఉంది, అదే ఆముష్మికము. ఐహికము అంటే ఇహములో సాధించేదంతా. ఇహం, ఐహికము అంటే ఇహంలో సాధించేదంతా. అందుకని నీకు ఆ సూచన తెలియాలనేటువంటి ఉద్దేశంతో యస్మాత్ పరస్మాత్, మరలా ఇందులో ఇహానికి సంబంధించినదని అనుకుంటావేమోనని సూచనతో పై వాక్యాలలో కూడా పరస్మాత్ విభో అన్నారు. పరస్మాత్ విభో అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేయడానికి ఒకే ఒక సూత్రం ఉన్నది. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియబడాలంటే ఒకే ఒక సూత్రం ఉంది, తత్ అవలోకయేత్. తత్పరంచ అవలోకయేత్. ఎన్నిసార్లు వెళ్ళినా ఈ ఒక్క సూత్రమే చెబుతారంతే. ఎన్నిసార్లు వెళ్ళినా ఈ ఒక్క సూత్రమే, తత్పరంచ అవలోకవేత్. బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు గురువును ఆశ్రయించినప్పుడు ఈశ్వర పంచీకరణం బోధించబడిన తర్వాత ఇక బోధ లేదు. ఇంకా చూడండి, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు గురువును ఆశ్రయించినప్పుడు, ఈశ్వర పంచీకరణం బోధించబడినప్పుడు తర్వాత ఇంకా బోధ లేదు. ఎప్పుడు చెప్పినా ఒకే సూత్రం చెబుతారు. ఇంకా అది ఏ సూత్రము? అవలోకవేత్, తత్పరంచావలోకవేత్ అని చెప్తా ఉంటారు. దీనికంటే పరాన్ని చూడు. అవలోకన అంటే, లోకన అంటే చూచుట, దృక్కుగా చూచుట లోకన అంటే. అవలోకన అంటే స్పష్టముగా చూచుట. అవలోకన అంటే స్పష్టముగా చూచుట. తత్పరం, తత్కి పరమైనటువంటి తత్ రహిత స్థితిలో ఎరుక లేని పద్ధతిగా. తత్పరం అంటే తత్కి పరమైనటువంటి తత్రహిత స్థితిలో ఎరుక లేని పద్ధతిగా. లేని ఎరుక పద్ధతిగా బట్టబయలులో గురుడు చూపినట్లు. అది లేని ఎరుక పద్ధతిగా బట్టబయలులో గురుడు చూపినట్లు. లేఖను పుడమి అందున బట్టబయలులో గురుడు చూపినట్లు
లేఖను పొడిమియందున బట్ట బయలును గురుడు చూపినట్టు లేఖను పొడిమియందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకొనవే. బట్ట బయలును గురుడు చూపినట్టు లేఖను పొడమియందున పట్టు విడువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలుకొనవే. అట్లా దేశికుడైనటువంటి మహానుభావుడు బట్టబయలును దర్శింపజేస్తాడు. నిజానికి అనంత విశ్వమే లేనటువంటి బయలును అనంత విశ్వమని అనకూడదు. నిజానికి అనంత విశ్వమే లేనటువంటి బయలును అనంత విశ్వమని అనకూడదు. అఖండ ఎరుక ఎలా కనబడుతుందంట? అఖండ ఎరుక ఎలా కనపడుతుందట? అనంతంగా కనపడుతుంది. ఇప్పటి వరకు అనంతంగా కనబడుతూ ఉంది ఇప్పటి వరకు. కానీ విశ్వం అంతరిక్షములో అణుమాత్రమనే సత్యం ఎప్పుడు బోధింపబడింది? ఎప్పుడు బోధపడింది? ఆ విశ్వం అంతరిక్షంలో అణుమాత్రమనేటువంటి సత్యం ఎప్పుడు బోధపడింది అంటే, విశ్వం లేనటువంటి అంతరిక్ష దర్శనాన్ని నీకు చూపెట్టినప్పుడు, నీకు ఆ విషయాన్ని నిజ సూచన చేసినప్పుడు, ఆ దృష్టితో విశ్వాన్ని చూశాక ఇప్పుడు అనంత విశ్వం అనటం మానేశావుగా. అంతే, ఇంకేముంది పా, భుజం మీద తవాళ్ళు జారిపోయినట్టు జారిపోయింది పా అనేవాళ్ళు పెద్దలు కూర్చున్నంతసేపు కూర్చొని గురువు దగ్గర చెప్పేటప్పుడు. ఇక ఏముంది పా, భుజం మీద టవాల్ జారిపోయినట్టు జారిపోయింది తెలియకనే అన్నట్టు ఇప్పుడు అనంత విశ్వం అనటం మానేశాడు. ఎందుకంటే అనంత శబ్దం ఒక్క బయలును, అనంత అనేటువంటి శబ్దం ఒక్క బయలుకు, అంతరిక్షానికి మాత్రమే వర్తిస్తుంది. అందులో అణుమాత్రం విశ్వం, ఆ విశ్వంలో అణుమాత్రం మిగిలినవన్నీ ఆ అణువులో అణువు, ఆ విశ్వంలో అణుమాత్రం మిగిలినవన్నీ కూడా ఆ అణువులో అణువు. ఇలా మన వరకు లెక్క చూస్తే మనం ఎంత చెప్పండి? ఇలా మన వరకు లెక్క చూస్తే మనం ఎంత చెప్పు? కాబట్టి ఈ శూన్యం నుండి అయితే విశ్వం ఉత్పన్నమైందో, మరలా ఈ విశ్వం అంతా ఆ శూన్యంలోకే పోతుంది. ఏ శూన్యం నుండి, కాబట్టి ఏ శూన్యం నుండి అయితే విశ్వం ఉత్పన్నమైందో, మరలా ఆ విశ్వం అంతా కూడా ఆ శూన్యంలోకే పోతుంది. మరి ఆ శూన్యం ఈ విశ్వం కూడా కలిపితే అంతరిక్షంలో అణువు. ఆ శూన్యమును ఈ విశ్వము కూడా కలిపితే అంతరిక్షంలో అణువు. సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం యస్మాత్ ఆముష్మిన్ స్తవే. సర్వాత్మత్వ మితి స్ఫుటీకృతమిదం యస్మాత్ ఆముష్మిన్ స్తవే. నీవు ఈ సృష్టిలో శరీరధారివై ఉండగా దేని గురించి స్తుతించాలి? దేని గురించి స్తుతించాలి? మానవుడు దేని గురించి స్తుతించాలనేది నిర్ణయం చెబుతున్నాడు. మానవుడు దేని గురించి స్తుతించాలనేదే నిర్ణయంగా చెప్తా ఉన్నాడు. జన్మరాహిత్య స్థితిని సూచించుట వంటి సూచనను మాత్రమే స్తుతించాలి, ఆశ్రయించాలి. మానవుడు దేని గురించి స్తుతించాలనేది నిర్ణయంగా చెప్తా ఉన్నాడు. జన్మరాహిత్య స్థితిని సూచించేటటువంటి సూచన మాత్రమే
స్తుతించాలి, ఆశ్రయించాలి అని చెప్తా ఉన్నాడు. దీని ద్వారా చూడండి, మానవుడు దేని గురించి స్తుతించాలనేది నిర్ణయం. ఈ నిర్ణయంగా చెప్తా ఉన్నాడు. జన్మరాహిత్య స్థితిని సూచించేటటువంటి సూచనను మాత్రమే మనము స్తుతించాలి, వాటినే ఆశ్రయించాలి. దీని ద్వారా మాత్రమే నీవు జనన మరణ భ్రాంతి నుండి వేరై ఉంటావు. అటువంటి గురువును ఆశ్రయించాలి, అటువంటి స్థితిని చెందాలి. కాబట్టి దీని ద్వారా మాత్రమే నీవు జనన మరణ భ్రాంతి నుండి వేరై ఉంటావు. ఆ భ్రాంతి నీకు తొలగుతుంది. ఎవరైతే ములుగురుచ్చ సందు లేనటువంటి బయలును దర్శించారో, మంచి సూచనాపూర్వం విషయమంతా కూడా, ఎవరైతే ములుగురుచ్చ సందు లేనటువంటి బయలును దర్శించారో వారికి జననముందా, ఎక్కడ, ఎవరికి పుట్టాడని చెప్పాలి. ఇంక చెప్పండి, ఎక్కడ ఎవరికి పుట్టాడని చెప్పాలా? ఏ గ్రహం మీద, ఏ సౌర కుటుంబంలో, ఏ నెబ్యులాలో, ఏ గెలాక్సీలో, ఏ విశ్వంలో పుట్టాడని చెప్పాలి. ఇప్పుడు పుట్టాడని చెప్పడానికి వాడు లేడు, లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు పుట్టాడని చెప్పడానికి వాడు లేడు, లేనివాడుగానే ఉన్నాడు. కాబట్టి సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిన్ స్థవే. ఇప్పుడు ఆయన ఈ ఈశ్వరుణ్ణి కొలవాలి. ఇప్పుడు ఆయన ఏ ఈశ్వరుణ్ణి కొలవాలి చెప్పండి? ఏ ఈశ్వరుణ్ణి కొలవల్ల ఆయన? రాముణ్ణో, కృష్ణున్నో, శివుడినో, అమ్మనో, ఎవరిని కొలవాలన్నా నేనుండాలి కదా. నువ్వు ఉంటే కదా వారిని వీరిని కొలుస్తున్నాననేటువంటి భావన. ఉంటేనే జీవుడు, ఈశ్వరుడు. నేనే లేని వాడనేటువంటి చిట్ట చివరి స్థితికి, నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే, బ్రహ్మమే లేనటువంటి వాడనేటువంటి స్థితికి గనుక నీవు చేరిన వాడవైనప్పుడు, నువ్వు ఉంటేనేమో ఇగో జీవుడని, ఈశ్వరుడని, నాకంటే పరంగా ఉన్నాడని, నన్ను రక్షింపజేస్తున్నాడని, నాకేదో శిక్షింపజేస్తున్నాడని ఈ భావన చెంది ఉంటావు. అట్లే ఉన్నప్పుడు రామున్నో, కృష్ణున్నో, శివున్నో, అమ్మనో, జగత్శక్తి జగన్మాతను ఆరాధించి పూజించి కొలుస్తావు. ఉంటే నేనే లేని వాడనేటటువంటి చిట్ట చివరి స్థితికి ఏమైందడా? నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. బ్రహ్మమే లేనప్పుడు, ఆ బ్రహ్మమే లేనటువంటి వాడనేటువంటి స్థితి కనుక నీవు చేరిన వాడవైనప్పుడు, దేశికుడవై పోయినప్పుడు, దేశికుడవై నీకు స్థానమే లేదు. ఆ దేశికేంద్రుని యందు ఐక్యతా సిద్ధిని పొందినటువంటి, బయలులో ఏకత్వ స్థితిని పొందిన వాడవై, ఆ దేశికేంద్రుని యందు ఐక్యతా సిద్ధిని పొందినటువంటి, బయలులో ఏకత్వ స్థితిని పొందిన వాడవై, బయలును దర్శించిన వాడవైనటువంటి, బయలుగా ఉండిపోయినటువంటి వాడికి దేన్ని స్తుతించాలి? ఇంకా దేన్ని స్తుతిస్తావు? కృష్ణుణ్ణా, రాముణ్ణా, శివుణ్ణా, అమ్మనా? దేన్ని స్తుతించేది నీవు? బయలును దర్శించిన వాడవైనటువంటి, బయలుగా ఉండిపోయినటువంటి వాడికి దేన్ని స్తుతించాలి? ఇంకా స్తుతించడానికి వాడు లేడు. స్తుతించడానికి వాడు లేడు. సదా అనడానికి కూడా ఇప్పుడు వాడున్నాడా?
సదా అనడానికన్నా ఇప్పుడు వాడున్నాడా అంటే సర్వకాలములందు అంటే కాలం ఒకటి ఉంది అంటే ఆ కాలత్రయాబాధితమైనటువంటి వాడు ఒకడు ఉండాలి. సర్వకాలముల యందు సర్వదేశముల యందు సమస్త వస్తువుల యందని చెప్పుకుంటా ఉన్నాం కదా. సర్వకాలములందు అంటే నీకు సూచించేదానికి చెప్పే వాక్యమే ఇది. సర్వకాలములందు అంటే కాలం ఒకటి ఉంది అంటే మరి ఆ కాలత్రయాబాధితుడైనటువంటి ఒకడు ఉండాలి కదా. ఏమి చెప్పినా దానికి సంబంధించిన వాడొకడు ఉండాలి. ఇంకా నువ్వు ఏది పలికినా తనకు తాను ఊహలో ఏది అయినా కలిగి గుర్తించినానన్య ఏమి చెప్పినా దానికి సంబంధించిన వాడొకడు ఉండాలి. దానికి సంబంధించిన మాటే లేదు. ఇంకా ఎరుక మీరిన చోట మాటెక్కడోయి అంటుంది కందార్థం. ఎరుక మీరిన చోట మాటెక్కడోయి, అంతా ఉళ్ళక్కే, అంతా ఉళ్ళక్కే. ఏమిటి అంతా ఉళ్ళక్కే? ఈ మొదటి వాక్యాన్ని సూచన వాక్యంగా జీవితంలో స్వీకరించాలి. చూసుకోండి, అంతా ఉళ్ళక్కే. ఈ మొదటి వాక్యాన్ని సూచనా వాక్యంగా జీవితంలో బాగా స్వీకరించాలి. ఏమని? సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాతదర్థం మనానాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. మానవుడనేవాడు దేన్ని స్తుతించాలి అనేది చెప్పారు సూచనగా ఆయన ఇక్కడ. ఇది తొలిపాద స్థితి ఈ 10వ శ్లోకంలో. ఆ సూచన స్థితిలో నిన్నుండమని చెప్తున్నాడు. తేనా అంటే నువ్వుండు ఆ స్థితిలో. ఏ సూచన ద్వారా నీవి దర్శన స్థితిని పొందావో, ఏ సూచన ద్వారా నీవి దర్శన స్థితిని పొందినావో ఆ దృక్రహిత స్థితిలోనే బట్ట బయలును గురుడు చూపిన కను అట్లే పొడమి యందున పట్టు విడువక గుట్టు మరొక దిట్టమైపో. బట్ట బయలును గురుడు చూపినప్పుడు కను అంటే తెలియబడు. అప్పుడు అట్లనే పొడమి యందున పట్టు విడువక గుట్టు మరొకోకుండా దిట్టమైపో. ఈ పొడమిలో అంటే భూమి పైన. దిట్టం అంటే స్థిరం, గట్టిగా ఉండాలని. దిట్టం అంటే స్థిరము, గట్టిగా ఉండాల, పట్టు విడవకోకుండా. ప్రతి దేవాలయంలో దిట్టం ఉంది. ప్రతి దేవాలయంలో దిట్టం ఉంది. ఏంటది? ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం క్రింద పట్టు ఉంటుంది, లేకుంటే నిలబడుతుంది అది. ప్రతి దేవాలయంలో దిట్టం ఉంది అంటే ధ్వజస్తంభం క్రింద మట్టు ఉంటుంది భూమి లోపలికి. అదే దిట్టం. దేవాలయంలోకి ప్రవేశిస్తూనే దానికి నమస్కరించాలనే నియమం మన పెద్దవాళ్ళు పెట్టినారు. దేవాలయంలోకి ప్రవేశిస్తూనే దానికి నమస్కరించాలనే నియమము మన పెద్దవాళ్ళు పెట్టినారు ధ్వజస్తంభానికి కదా. ఎంత విశేషమైన ఋషి సాంప్రదాయమో దీనిని బట్టి తెలుసుకోవాలి మనం. ఈ హిందూ సాంప్రదాయము, ఈ ఋషి సాంప్రదాయము ఎంత విశేషమైనటువంటిదో దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. కర్మకాండని సంధ్యారూపకమైనటువంటి బోధనగా అధ్యయనం చేయడం కోసం పెట్టారు ఇది. కర్మకాండని సంధ్యారూపమైనటువంటి బోధనగా అధ్యయనం. చూడు, కదలక మెదలక ఉండు. కర్మ చేస్తే ఎట్లా ఉంటుంది? కదలికల మెదలికలతో కూడుకొని ఉంటుంది. సంధ్యారూపమైనటువంటి బోధనగా అధ్యయనం చేసుకోండి. నువ్వు దాన్ని చూస్తే ఏం చేయాలా? కదలిక లేనటువంటి వాడవై,
ఆ ధ్వజస్తంభం ఎట్టయితే పట్టు వెడుపుకోకుండా గుట్టు మరొకోకుండా దిట్టంగా కనపడతా ఉందో, కదలిక లేనటువంటి స్థితి కలిగి ఉందో, ఆ విధంగా నీ మనసును ఆ గుళ్ళకి పోయినప్పుడు నీ మనసు అట్లా ఏకీభవించి తెలియబడేదానికి సూచనాపూర్వకం అది. కాబట్టి దేవాలయం ఒక పాఠశాల మనకు. దేవాలయము ఒక పాఠశాల అన్నీ నేర్పిస్తుంది. ఆడ చూసి నేర్చుకునేటివి. గురువు దగ్గరికి పోతేనో, శారీరక గురువు దగ్గరికి పోతే చెప్పితే విని నేర్చుకునేటివి. దేవాలయం లేకపోతేనేమో సూచి నేర్చుకునేటివి. సూచిస్తాయి అవి. మన కంటితో చూపుతో చూసి తెలియబడేటివి. శారీరక గురువు దగ్గరికి పోతేనేమో చెప్తే విని నేర్చుకునేటివి. కాబట్టి దేవాలయం ఒక పాఠశాల. మొట్టమొదట వెళ్తూనే గోపురం శిఖర దర్శనం అవుతుంది. గోపురము ఆ శిఖర దర్శనం శిఖం పైన ఉంటుంది. గోపురానికి నమస్కరించాలి. ఆ గోపురానికి ఫస్ట్ గుడి దగ్గరికి పోతేనే గోపురానికి నమస్కరించాలి. దాటుతూ ఉండగా ఆ గోపురానికి అట్టడుగు భాగంలో ఉన్నటువంటి నువ్వు దాటుతా ఉన్నావే కడపమానం, ఆ గోపురానికి అట్టడుగు భాగంలో ఉన్నటువంటి దిట్టం ఉంటుంది. అది కూర్మ యంత్ర ప్రతిష్టాపనతో ఒక గడప ఉంటుంది. కూర్మ యంత్ర ప్రతిష్టాపనతో అంటే తాబేలి కూర్మ యంత్రము అంటే. ఆ కూర్మ యంత్ర ప్రతిష్టాపనతో ఒక గడప ఉంటుంది. దాని మీద కాలు పెట్టరాదు, ఆశ్రయించి నమస్కరించాలి. గోపురం కిందనే ఉంటుంది. అది ముఖద్వారంగా పెద్ద గడపగా ఉంటుంది. అది కూర్మ యంత్ర ప్రతిష్టాపనతో ఉంటుంది. పైన శిఖరానికి క్రింద కూర్మ యంత్రానికి మొదటి నమస్కారం. పైన శిఖరానికి క్రింద కూర్మ యంత్రానికి ఇది మొదటి నమస్కారం. తర్వాత కనబడే ధ్వజస్తంభ శిఖరమునకు నమస్కారం, అది రెండో నమస్కారం. అది తర్వాత కనబడేటువంటి ధ్వజస్తంభ శిఖరమునకు నమస్కారం. అలాగే ధ్వజస్తంభానికి ఆధారభూతమైనటువంటి దిట్టం ఏదైనా పడవచ్చు కానీ దిట్టం పడిపోకూడదు. నీ మనసులో ఉండేటువంటి దిట్టం ఏకాగ్రత స్థితి, ఏకస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రతిమ ఆ దైవ స్వరూపము నీవు ఏకమేనని నిర్ణయం. ఇది ఎరిగి మొక్కడం అంటే. అలాగే ధ్వజస్తంభానికి ఆధారభూతమైనటువంటి దిట్టం ఏదైనా పడవచ్చు కానీ దిట్టం పడిపోకూడదు, చెదరకూడదు. నీ మనస్సు చెదరకూడదని నిర్ణయం. ఆ దిట్టం ఉన్నంత కాలము ఆ ఆలయం ప్రభావం ఉంటుంది. ఆ దిట్టం ఉన్నంత కాలము ఆ ఆలయం యొక్క ప్రభావం ఉంటుంది. ఆ దిట్టానికి నమస్కారం. ఆ దిట్టానికి నమస్కారం. తర్వాత ఆలయ శిఖర దర్శనము, దానికి నమస్కారము. ఇప్పుడు ఆలయంలో ప్రవేశించాం, గర్భాలయ ద్వారానికి నమస్కారం. అప్పుడు గర్భాలయ ద్వారం ఉంటుంది. ఫస్ట్ ఆ మూర్తిని చూడకనే ఆ గర్భాలయ ద్వారానికి నమస్కారం. గర్భాలయ ద్వారానికి అంటే అది వాకిలి. ద్వారము అంటే వాకిలి, గర్భగుడికి ఉండేటువంటి వాకిలి. గర్భాలయ ద్వారానికి ఒక కూర్మ యంత్రం స్థాపించబడి ఉంటుంది. ఆ గర్భాలయ ద్వారానికంటే ఆ వాకిలికి ఒక కూర్మ యంత్రము స్థాపింపబడి ఉంటుంది. కాబట్టి గర్భాలయ ద్వారాన్ని ఎప్పుడూ తొక్కకూడదు. తర్వాత నమస్కారం మూల విరాట్కు. మళ్ళా నమస్కారం ఎవరికి? మూల విరాట్ లోపల స్థాపింపబడినాడే ఏదో ఒక ఆకారముతో. మూల విరాట్కు అదే స్థిరం, దాని పేరే ధ్రువం. అది కదలదు మెదలదు, నిర్ణయంగా ఉంది.
నీకు అనేక కోలతో తెలియబడుతుంది. అభయాంజనేయమని, వీరాంజనేయమని, ఇట్లా అర్ధనారీశ్వరుడని, ఈశ్వరుడని, దక్షిణామూర్తిని అనేక కోవలుగా నీకు దర్శనమిస్తాడు. అట్లా దాని పేరే ధ్రువం. అందుకే వెంకటేశ్వర స్వామి మూల విరాట్కు ధ్రువబేరము అని పేరుంది. అందుకే వెంకటేశ్వర స్వామి యొక్క మూల విరాట్కు ధ్రువబేరము అని పేరు. ధ్రువము అంటే కదలడు అంతే. ఆ మూల విరాట్ కూడా ధ్రువం, కదలడు. రాయి అని కదలదని కాదు, అది రాయి, అది కదలదని కాదు, కదలడానికి ఇక స్థానం లేనటువంటిది. నీవు ఆ స్థితిని పొందాలా. అందుకే ఎరిగి మొక్కు. గురు విచారణ చేత విచారించినప్పుడు నువ్వు అక్కడ పోయినప్పుడు ఏమైంది? అది నేనే ఉన్నాను, నేనే అది, అది నేనే ఉన్నాను అని తెలియబడడం. కదలడానికి ఇక స్థానం లేనటువంటిది, అంతటి వ్యాపకమైన శక్తి అది, అంతటి వ్యాపకమైన శక్తి. ములుగుర్చ సందు లేక ఉంటే కదలడం ఎలా? ఎక్కడ కదులుతుంది? ములుగుర్చేదానికి కూడా సందు లేకుండా ఉంటే ఇంక కదలడం ఎలా? అందువలనే కదిలే ఆకాశం లేదు. విశ్వానికి కదిలే అవకాశం ఉంది, కానీ కదిలే అవకాశం లేదాడ. విశ్వానికి కదిలే అవకాశం ఉంది, కానీ అంతరిక్షానికి కదిలే అవకాశం లేదు. అంతరిక్షానికి కదిలే అవకాశం లేదు కాబట్టి అంతరిక్షానికి ధ్రువమని, స్థిరమని పేరు. కాబట్టి ఏ దేవాలయానికి వెళ్ళినా మూల విరాట్ కదలదు. ధ్రువము, స్థిరము, దాని పేరు స్థిరలింగము అట. దాని పేరేమి? స్థిరలింగము అట. ఒట్టి లింగమైతే కదులుతుంది, దాని పేరు ధ్రువలింగం, కదలదుగా. ఒట్టి లింగం అయితే కదులుతుంది, ధ్రువలింగం అయితే ఇంక కదలదు, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఈ దేవాలయ దర్శనంలోపే ఈ వేదాంత తత్వ విచారణ అంతా ఇముడ్చారు. ఈ దేవాలయ దర్శనంలోపే, నువ్వు ఈ దేవాలయాన్ని దర్శించుకునే లోపే వేదాంత తత్వ విచారణ అంతా కూడా ఇమిడ్చినారు. నువ్వు అట్లా చూసి గుర్తించాలా, అది చూసి తెలుసుకునేటువంటి విషయంగా తయారు చేసి పెట్టారు. అయితే దేవాలయాన్ని పాఠశాలగా స్వీకరించకపోవడంతో ఏమయ్యావు నువ్వు? ఆ దేవాలయాన్ని పాఠశాలగా నువ్వు స్వీకరించినప్పుడు ఏమైనావు? ఆముష్మికాన్ని పొందవలసిన వాడు ఐహికాన్ని పొందుతున్నాడు. ఆముష్మికాన్ని పొందవలసినటువంటి వాడు ఏమైనాడు? ఐహికాన్ని అంటే ఇహ ప్రపంచంలో, వ్యవహారంలో, ఈ దీంట్లో మునిగి ఉన్నాడు. ఎంత తేడానో చూడండి, నింగికి నేలకు ఉన్నంత తేడా. ఎంత తేడానో ఉండదో చూడండి. మానవ జన్మకి లక్ష్యమైనటువంటి ఐహికము, ఆముష్మికము రెండూ పొందేటటువంటి పాఠశాల ఏదప్ప అంటే దేవాలయం. మానవునికి చూడండి, ఐహికము, ఆముష్మికము రెండు పొందేటటువంటి పాఠశాల ఏదప్ప అంటే దేవాలయం. ఐహికంలో నీకేం కావాలంటే అది ఇస్తాడు ఆ భగవంతుడు. ఐహికంలో నీకేం కావాలంటే అది ఇస్తాడు భగవంతుడు. బాహ్య ప్రపంచాన్ని కోరుతావు, బాహ్యంలో ఉన్నటువంటి విషయాన్ని కోరుతావు. ఏమి? యద్భావం తద్భవతిగా
తన భావంలో ఏముందో అది అందిస్తాడు, అది ఉంటాది. కాకపోతే ఆ మాట కాదు కానీ మనోవాక్కాయ సిద్ధిరస్తు, నీ మనసులో వాక్కులో ఏముందో అదే సిద్ధిస్తుంది పో. సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టు తన సంకల్పాన్ని ఏ విధంగా కోరుతావో ఆ విధంగా ఉంటుంది. మన పెద్దలు చెప్పేదేమి, చూడరా కదలకోకుండా ఉండవు, అది నీవై ఉన్నావు అంతే. ములుగుచ్చేదానికి కూడా సందు లేదు, ఎక్కడ కదిలేదు అది. కదలని నిర్ణయం తెలియబడమంటున్నాడు ఇక్కడ. నువ్వు పరబ్రహ్మ స్థితిని పొంది ఉంటే, బ్రహ్మాకార వృత్తి స్థితిని పొంది ఉంటే, స్థిరత్వం పొంది ఉంటే అట్లా చూడు. పోవద్దు పోకూడదు అనే నిర్ణయం అయితే కాదు. ఇప్పుడు ఐహికము ఆముష్మికము రెండు పొందేటటువంటి పాఠశాల దేవాలయము. ఐహికంలో నీకేం కావాలంటే అది ఇస్తాడు ఆ భగవంతుడు. ఇవ్వడు వేదాంత విచారణ స్పష్టంగా చెబుతుంది. అంటే ఇవ్వడు అనుకో, వేదాంత విచారణ నీకు స్పష్టంగా చెప్తా ఉంది, సూచిస్తా ఉంది. ఎందుకని అంటే మానవుడికి లేనిది శాంతి ఒక్కటే. నీకేం కావాలప్ప సంపద అంటే మానవునికి లేనిది శాంతి ఒక్కటే. చూడండి, మనసు ఉంది కాబట్టి మిగిలినవన్నీ మానవ ప్రయత్నంతో సాధ్యమే. మనసు పోయి వాటిపైన వాల్తా 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 పోతుంది కాబట్టి, సాధించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మిగిలినవన్నీ మానవ ప్రయత్నంలో సాధ్యమే. కాబట్టి దేవాలయమునకు వెళ్ళి మానవులు అడిగే కోరికలన్నీ ప్రయత్న సాధ్యములు, కోరికలన్నీ అప్రయత్న సాధ్యములు అనుకున్నాం. కాబట్టి దేవాలయమునకు వెళ్ళి మానవులు అడిగేటువంటి కోరికలన్నీ ప్రయత్న సాధ్యములు. ప్రయత్నం చేత సాధించబడినది ఒకటి ఉంది, ప్రయత్నం చేత సాధించబడనిది. నువ్వు ప్రయత్నం చేసినా కూడా సాధించలేనటువంటిది ఒకటి ఉంది, అదే శాంతి. ప్రయత్నం విరమించితే తప్ప శాంతి సాధ్యం కాదు. ఇంకా నువ్వు ప్రయత్నాన్ని విరమించాల. ప్రయత్నం విరమించితే శాంతి దొరుకుతుంది. శాంతిగా ఉండి ప్రయత్నించండి అంటారు కదా ఈ మాట. ఏదన్నా కొంచెం శాంతిగా ఉండి ప్రయత్నించప్ప, తొక్కులాడద్దు, ఆలస్యముగా ఉంటేనే మేలు అని. మళ్ళీ ఆ మాట అంటారు కదా, ఆలస్యము అమృతం విషమవుతుందని. కానీ కొంచెం శాంతిగా ఉండి ప్రయత్నించండి అంటారు. ఈ రెండు ఒకేసారి ఎలా పొసగుతాయి? ఈ రెండు ఒకేసారి ఎట్లా పొందుతాయి? ప్రయత్నించాలంటే కదలాలి, కదిలితే శాంతి లేదు. ఇంకా ప్రయత్నించాలంటే కదలాల, కదిలితే శాంతి లేదు. కాబట్టి మనమేం చేస్తున్నామంటే గాఢ నిద్రావస్థలో ఆ శాంతిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సదా సుషుప్తావస్థ కలిగితే శాంతే. చూడండి, ఇక్కడ శ్రీధర స్వామి చెప్పినటువంటి వాక్యం నిదర్శనం ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే గాఢ నిద్రావస్థలో ఆ శాంతిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ కూడా ప్రయత్నం ఉండటం వలన శాంతి కాస్త అశాంతి అయి కూర్చుంది. అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నాం కదా, నిద్రపోవాలని. అక్కడ కూడా ప్రయత్నం ఉండటం వలన శాంతి కాస్త అశాంతి అవుతా ఉందాడ, అశాంతి అయి కూర్చుంది. కాబట్టి ఈశ్వర వరదానం జీవులందరికీ గాఢ నిద్రావస్థలో సహజంగా శాంతి అయ్యే లక్షణాన్ని పెట్టాడు. జీవులందరికీ గాఢ నిద్రావస్థలో కూడా సహజంగా శాంతి అయ్యేటువంటి లక్షణాన్ని పెట్టాడు. మానవుని ప్రయత్నం ఐహికంలో ఎంత బలపడిపోయిందంటే, మానవుని యొక్క ప్రయత్నము ఈ ఐహికములో ఎంత బలపడిపోయిందంటే, ఆ గాఢ నిద్రావస్థని కూడా ప్రయత్నపూర్వకంగా చేసే దశకి, ఆ గాఢ నిద్రావస్థను కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిద్ర రాకపోతే మాత్ర వేసుకుంటాడు,
నిద్ర రాకపోతే సాయంత్రం కూడా స్నానం చేస్తే బాగా నిద్ర వస్తుందని సాయంత్రం కూడా స్నానం చేసి నిద్రపోతావాడు. నిద్ర రాదు లేకపోతే, అలవాటు పూర్వకంగా. ఇట్లా ఆ గాఢ నిద్రావస్థని కూడా ప్రయత్నపూర్వకంగా చేసే దశకి వెళ్ళేటప్పటికీ అశాంతినే పొందుతున్నాడు. కాబట్టి మనసన్నా మాయన్నా ఎరుకన్నా ఒకటేరన్నా అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడే ఆముష్మికమైనటువంటి దానికి జోలికి రాగలుగుతాడు. ఈ 2 లైన్లు లేదు. మనసన్నా మాయన్నా ఎరుకన్నా ఒకటేరన్నా అనే సత్యాన్ని ఎరిగినటువంటి వాడే ఆముష్మికమైనటువంటి దాని జోలికి రాగలుగుతాడు. అప్పటిదాకా ఐహికము నిన్ను విడిచిపెట్టదు. అప్పటి వరకు ఐహికము నిన్ను విడిచిపెట్టదు. ఎవరైతే మనసన్నా మాయన్నా ఎరుకన్నా ఒకటే అనేటువంటి నిర్ణయాన్ని తత్వజ్ఞానం ద్వారా పొందుతారో వారు ఆముష్మికమును మాత్రమే స్పృశిస్తారు. అప్పుడు ఇక వానికి ఐహికంలో కూడా ఆముష్మికమే కనబడతా ఉంటుంది. అంతటా ఉన్నది ఏదో దానిని మాత్రమే దర్శించేటటువంటి దానికి వానికి ఒక చోట ఉన్నది ఎలా తోస్తుంది, ఒక చోట ఉన్నది ఎలా తోస్తుంది. అదే ఆ నిద్రావస్థ, గాఢ నిద్రావస్థను కూడా ఎట్లా అంటే జ్ఞాన నిద్ర, నిర్నిద్ర. నిద్ర కాని నిద్రతో నీవు గురువాక్యంగా ఉండి తెలియబడి అనుభవించాల్సి వస్తుంది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. జై గురు స్వాములు. జై గురు. అందరికీ జై గురు. జై గురు. జై గురు స్వామి. 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 జై గురు స్వామి. జై జై గురు. జై 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 గురు స్వామి. జై గురు.